ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ వారికి నమస్కారం సార్. ఆర్టీ 211C కింద సెలెక్ట్ అయిన పిల్లల యొక్క డీటెయిల్స్ మీ లాగిన్లో కొట్టాల్సి వస్తుంది. అది ఎట్లా కొట్టాలనేది చెప్తాను. ఇక్కడ csc.ap.gov.in అనే సైట్లోకి వెళ్తే ఇక్కడ లాగిన్ వస్తుంది. ఈ విధంగా సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ ఉంది. లాగిన్ కొట్టిన తర్వాత ఇక్కడ స్కూల్ డైస్ కోడ్, పాస్వర్డ్ ఏమంటే మనం అటెండెన్స్ యాప్, లీప్ యాప్ ఉంది కదా, అటెండెన్స్ యాప్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి క్యాప్చా ఇచ్చేసి సైన్ ఇన్ కొట్టేస్తే స్కూల్ లాగిన్లోకి వెళ్తాము. స్కూల్ లాగిన్లోకి పోయిన తర్వాత ఇక్కడ సర్వీసెస్ ఉంది కదా, సర్వీసెస్లో లాస్ట్ ఆప్షన్ సబ్మిట్ స్టూడెంట్ డీటెయిల్స్ బ్రాకెట్లో ఆర్టీఈ 211C ప్రకారము మనకు 3 years 2022-23, 23-24, 24-25 వచ్చిన పిల్లలు వాళ్ళ వివరాలు. ఇది ఎందుకంటే కేసు కోర్టులో నడుస్తున్నందుకు ఆ డీటెయిల్స్ ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళు అడిగినారు. అందుకోసము ఈ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 22-23 సబ్మిట్ చేయాలంటే 23 సెలెక్ట్ చేసుకొని గో కొట్టేస్తే ఈ స్కూల్లో ఆ ఇయర్కు పిల్లలు ఎవరు సెలెక్ట్ కాలేదు ఈ స్కూల్కి, కాబట్టి డీటెయిల్స్ రాలేదు. అట్లే ఇంకా అది అవసరం లేదు. నెక్స్ట్ 23-24 సెలెక్ట్ చేసుకొని గో కొట్టాలి. గో కొడితే అక్కడ ఆ ఇయర్లో సెలెక్ట్ అయిన పిల్లలు వస్తారు. ఫస్ట్ ఇక్కడ 2 పిల్లలు ఉన్నారు. ఒక్కొక్కరిది చేయొచ్చు. ఒక్కొక్కరిది ఇక్కడ ఎంతమంది టిక్ వేస్తే అంతమందివి ఒకసారి సబ్మిట్ చేయొచ్చు. లేకుంటే ఇక్కడ సెలెక్ట్ అవ్వాలని అందరివైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఇండివిజువల్గా ఒక్క పిల్లోడిది, ఇప్పుడు ఆ అమ్మాయిది ఉంది, మొబైల్ నంబర్ ఇవన్నీ వచ్చేసినాయి. ఈ అమ్మాయికి సంబంధించినది ఆధార్ నంబరు, చైల్డ్ ఐడి, పెన్ ఐడి, ఆ తర్వాత స్టూడెంట్ ఈస్ కంటిన్యూయింగ్ ఇన్ యువర్ స్కూల్ 23-24లో మీ స్కూల్లోనే జాయిన్ అయినారా, ఎస్ఆర్ నో క్వశ్చన్స్. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. తర్వాత ఫీ పెయిడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అని చెప్పామనుకోండి, ఫీ పే చేసినారా, పే చేయట్లేదా, పే చేస్తే ఎస్, పే చేయకపోతే నో. నెక్స్ట్ స్టూడెంట్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తాము. ఆ తర్వాత నెక్స్ట్ 24-25 కూడా ఇదే స్టూడెంట్కి మళ్ళీ 24-25 కంటిన్యూ చేస్తున్నాడా ఇదే స్కూల్లో, లేకుంటే వేరే స్కూల్కి ఏమన్నా షిఫ్ట్ అయ్యారా. కంటిన్యూ చేస్తే ఎస్, ఫీ పే చేస్తే ఎస్. మళ్ళీ 25-26 కూడా కంటిన్యూ చేస్తున్నారా లేదా, ఫీ ఏమన్నా పే చేశారా, పే చేయట్లేదా. ఈ సబ్ డీటెయిల్స్ ఒక స్టూడెంట్ ఇది. మళ్ళీ రెండో స్టూడెంట్ చేయాలనుకుంటే రెండో స్టూడెంట్ దగ్గర టిక్ వేయాలి. టిక్ వేసిన తర్వాత ఇక్కడ అకాడమిక్ ఇయర్ ఎస్, నో, ఎస్, నో. 25-26 ఎస్, నో. కంటిన్యూ కాలేదంటే ఫీజు అనే ఆప్షన్ రాలేదు, ఇంకా సబ్మిట్ చేసేస్తాం. అట్లా 23-24 సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ వస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ 24-25 సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా ఈ 3 years డేటా ఎంటర్ చేయాలి. ఇది అర్జెంటుగా ఈరోజు సాయంత్రం 5 లోపల అయిపోయేయమన్నారు. త్వరగా సబ్మిట్ చేయండి సార్. థ్యాంక్ యూ.